డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణలోని రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా నిధులను విడుదల చేశారు. జూన్ 17 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని రైతుల కోసం ఇప్పటి వరకు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీరు సన్న ఒడ్లు పండించిండ్రు కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఒడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న ఒడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈరోజు సర్పంచులు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం 35 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంకు నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది. గత ప్రభుత్వంలో విడతల వారిగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం. ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం. ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును, వ్యవసాయాన్ని పండుగ చేయాలనేది తమ ఆలోచనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల ఆశీర్వాదం లేకుంటే అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసనసభ అయినా వార్డు మెంబర్గా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరమని వెల్లడించారు. తెలంగాణలో 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లు ఎప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు అని రేవంత్ మండిపడ్డారు. రైతుల పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని 4 విడతలు చేశారు. అప్పు కంటే వడ్డీ ఎక్కువైందని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా రైతులను మోసమే చేశారని, తమ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ 18 నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి నాటకాలతోని బయలుదేరి రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 2014లో 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా నేను ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడాడు. 4 విడతలలో అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది అన్నాడు. తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చిండు. 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని. 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే 11,500 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసింది. 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు, మేమేం సత్రం నడపలేమీడా, రైతులకు మేము పండించిన పంట కొనాలంటే 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మేమెందుకు కొంటాం, ఒరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం, ఒకవేళ మీరు ఒరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో 150 ఎకరాల ఒడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన. మరి మనం పండించిన పంట 200 తక్కువైనా 2,000కు మేము అమ్ముతాం అంటే కొనేటోళ్ళు లేరు. మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా పండించిన సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఒడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి
దేశంలోనే మొదటి స్థానంలో. ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈనాడు కులగణన కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు. ఇవాళ మంత్రివర్గంలో 4 దళితులు, ఒక స్పీకర్, 5 మంది ఉన్నారు. ఆ ఒక ఏకలింగం ఉండే, ఆ ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో. ఇవాళ ఈ వేదిక మీద 5 మంది ఉన్నారు. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ, మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల. నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. మన ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది. కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని సంబంధం ఉందని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైతుల కోసం కాంగ్రెస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేశామని అన్నారు. అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేశామని అన్నారు. 21,000 కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట నష్టపోతే రైతులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. 5 ఏళ్లలో రైతుల కోసం 3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఒక్క పథకాన్ని ఆపలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ధరతో పాటు ప్రోత్సహించడానికి కావాల్సిన విధంగా బోనస్ ధరలు కూడా. కాంగ్రెస్ కి వ్యవసాయానికి విడదీయరానటువంటి సంబంధం ఉంది. ఈనాటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా ఆనాటి ప్రభుత్వం రకరకాల ప్రచారాలు కూడా చేసింది. కానీ నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. కేవలం మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఊహించిన విధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతు సోదరుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. ఈనాటి ఈ కార్యక్రమం బహుశా ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం. విశాఖలో యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించే యోగా డేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగా డేలో పాల్గొనేందుకు 5 లక్షల మందికి సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కేలా ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నామని తెలిపారు. 22 అంశాల్లో రికార్డు బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా లక్షల ప్రాంతాల్లో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. యోగా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం అరగంట అయినా యోగా చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటి ఏమేం కావాలనో అవన్నీ పెట్టాం. ఇందులో 1 ఈజ్ గిన్నీస్ రికార్డ్. 22 ఐటమ్స్ లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. నేవీ అయితే దగ్గర ఒక 11 షిప్పులు పెట్టారు. అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. అదొక పక్క జరుగుతుంది. అదే మాదిరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో 25,000 మంది స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అప్పుడు గిన్నీస్ రికార్డ్ చేయలేకపోయాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో పెట్టాం. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం. అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్ పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పినా పత్తా లేరని విమర్శించారు. ఏసీబీ విచారణలో అధికారుల ఉదయం నుంచి ఒకటే ప్రశ్న తిప్పి అడిగారని అన్నారు.
పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగిందని అన్నారు. రేవంత్ జైలుకు వెళ్లారు కాబట్టి తమను కూడా జైల్లో పెట్టి పైచాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తనను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటానని వందల కొద్ది కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడనని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్లి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అని అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేని విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్ట పీస్ కేసు, ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు, అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకెళ్ళి రావచ్చు ఆదేశాలు. కేటీఆర్ పై జరుగుతున్న విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. లొట్టపీసు కేసులో కేటీఆర్ విచారణకు వెళ్లి వచ్చారు, కానీ ఇది కేవలం రాజకీయ కక్షను మాత్రమేనని హరీష్ రావు అన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 14 నెలల కాలంలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టారు. ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ కోసమే అంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని, ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెడుతూ ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించను అన్నా, ఎవరు ఏ రాష్ట్రం కూడా అంటారు పోటీలు నిర్వహించకూడదు, ఎవరు మాట్లాడుతున్నా. కష్టకాలంలో కలిసికట్టుగా సమస్యను ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని ఆమె అన్నారు. ఇప్పుడు కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తోంది. మేము ఇలాంటి వేధింపులకు భయపడలేం కాదు కానీ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గమని అన్నారు. కార్యకర్తలను, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమని నిప్పులు చెరిగారు. తమపై ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు. పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, సవరించుకుంటారు, ముందుకు పోతారు. కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం. అలా పెద్ద విశేషం ఏం లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంటర్నల్ గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోరుకుంటాం. అందులో పెద్ద తప్పు లేదు. అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వమ్ము చేస్తాం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో కీలకమైన అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నాడో కేటీఆర్ చెప్పాలని అన్నారు. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదని అన్నారు. అరవింద్ కుమార్ విదేశాలకు వెళ్లిపోవడం అనేది తమకున్న సమాచారం అని అన్నారు. కేటీఆర్ అరెస్ట్ కావాలంటే అసలు పాత్రధారి అరవింద్ కుమార్ ఉండాలని అన్నారు. అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నాడో అని ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించవచ్చునని చామల వ్యాఖ్యానించారు. అరవింద్ కుమార్ విదేశీ పర్యటన గురించి ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా లేదా అనేది ప్రభుత్వం చెబుతుందని అన్నారు. కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి. మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఈ రోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండగానే అసలు విట్నెస్, అసలు అధికారి దీంట్లో టోటల్ గా
44 కోట్ల రూపాయలు ఏదైతే కేబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్ కి మెయిన్ విట్నెస్ ఈ రోజు విదేశాలకు వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు సేమ్ ప్రభాకర్ రావు లెక్కనే ఆయన. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీబీఐ దర్యాప్తుపై కాంగ్రెస్ మాట మార్చిందని విమర్శించారు. బీజేపీ వైఖరిలో మార్పు లేదని అన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఏసీ రిపోర్టు క్లియర్ గా ఇచ్చిందని అన్నారు. ఎన్డీఏ రిపోర్ట్ అని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఫోన్ టాపింగ్ పై కాంగ్రెస్ గతంలో సుద్దపూసల మాటలు మాట్లాడిందని కూడా అన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ స్టాండులో మార్పు లేదు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు జరపాలని కోరాం. మేము అలా జరిగినటువంటి అవకతవకల విషయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని కోరింది. కానీ మా స్టాండ్ మారవే, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారింది. సిబిఐ దర్యాప్తు చేయాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారు. మేము మార్చుకోలే. మాది అప్పుడు స్టాండ్ ఇప్పుడు. బీజేపీ చెప్పిందే చేస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ముందా అని ఎంపీ రఘునందన్ రావు సవాల్ చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని టీహెచ్ఆర్ నగర్ లో 20 లక్షలతో నిర్మించే ముదిరాజ్ హాస్టల్ ప్రహరీ గోడకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ముదిరాజులతో రాజకీయ చైతన్యం రానంత వరకు ఇది కావాలి అది కావాలి అని అడుక్కునే స్థితిలోనే ఉంటారని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాట కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ మధ్యప్రదేశ్ లో ఒక బీసీ చేయాలనుకున్నప్పుడు మోహన్ యాదవ్ అని ఒక యాదవ బిడ్డను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి మేము ఒకసారి మాట చెప్తే బరాబర్ మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకని ఐక్యంగా మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుపట్టారు. పొంగులేటి ప్రకటనతో టీ కాంగ్రెస్ చీఫ్ ఫైర్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై ముందుగానే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక మంత్రిత్వ శాఖ అంశంపై మరొకరు మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై జాగ్రత్త పడాలని పీసీసీ సూచించింది. పార్టీలో చర్చించకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దనని స్పష్టం చేసింది. మంత్రులు వారి శాఖల పరిధి అంశాలే మాట్లాడాలని మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది అని హామీ ఇచ్చారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా గువ్వలగూడెంలో అంతర్గత సీసీ రోడ్డుకు కోరట్లగూడెం మూటాపురం గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. వివిధ పార్టీలకు చెందిన పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పలు చోట్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలు అనేకంగా అమలు చేసిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మిగిలిన హామీలను కూడా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఎవరు బాధపడొద్దనని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్న ప్రతి కలని నెరవేర్చాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ఆనాటి ప్రభుత్వం ఉంచినా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి ఇస్తూ 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తూ పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలతో మెరుగైన వైద్యం చేయిస్తూ, అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తూ రేషన్ కార్డులతో పాటు మిస్ అయిన పేర్లు కూడా రేషన్ కార్డులో చేరుస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు.
వరుస వాయిదాలకు పేర్ని నాని కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో కోర్టు పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణకు పేర్ని నానిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు మచిలీపట్నం న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణకు సెప్టెంబర్ 19కి కోర్టు వాయిదా వేసింది. ములుగు జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఏటూరు నాగారం మండలం చల్పాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు గిరిజనులు. దీంతో ఆ గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ పోలీసులు యత్నించారు. మా గూడును కోల్పోతుందంటూ కూల్చొద్దంటూ గళమెత్తారు గిరిజనులు. పోలీసులు అటవీ అధికారులపై తిరగబడ్డారు. గుడిసెలు కూల్చేందుకు యత్నించి నోళ్లపై కారం జల్లి కర్రలతో ఎదురుదాడికి దిగారు. ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది. రేపు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. విమాన ప్రమాదానికి కారణాలపై హై లెవెల్ కమిటీ చర్చించనుంది. విమాన ప్రయాణ భద్రత, అత్యవసర చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే కమిటీకి చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ రకానికి చెందిన AI315 విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీన్ని గుర్తించిన పైలట్ ఈ విషయాన్ని వెంటనే అధికారులకు చేరవేశారు. అనంతరం విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హజ్ యాత్రికులతో ఉన్న విమాన చక్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లక్నో ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఇక విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక హైడ్రాలిక్ లీక్ కారణంగా చక్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా 9 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మల్లప్పురంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొట్టాయంలో జూన్ 17 వరకు మైనింగ్ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. కేరళలోని చాలా జిల్లాల్లో నైరుతి రుతుపవనాల వర్షపాతం కొనసాగుతూ ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇక ముందు జాగ్రత్త చర్యగా కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మల్లప్పురం, త్రిశూర్, ఎర్నాకులం, ఇడుక్కి మరియు కొట్టాయంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలోని అమ్రుహాలో బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5 మహిళా కార్మికులు మృతి చెందగా శిథిలాల కింద 12 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సైప్రస్ లో ప్రధాని మోదీ 2వ రోజు పర్యటించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ తో చర్చలు జరిపారు. డిజిటల్ స్టార్టప్ రంగాల్లో 2 దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ప్రదానం కాగా ఇది 140 కోట్ల భారతీయులకు సన్మానమని మోదీ తెలిపారు. భారత శత్రు దేశం పాకిస్తాన్ ఇరాన్ కి మద్దతు పలుకుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కొనసాగుతున్న వేళ ఇరాన్ కు చెందిన IRGC జనరల్ మొహసిన్ రేజాయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై అణుదాడికి దిగితే పాక్ ప్రతిదాడికి చేస్తుందని అన్నారు. పాకిస్తాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని అన్నారు. పాక్ నుంచి హామీ లభించిందని ఇరాన్ IRGC జనరల్ తెలిపారు. తుర్కీ, సౌదీ, పాక్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ప్రాంతీయ బలాలు మారిపోతాయని ఇరాన్ చెప్పుకొచ్చింది. అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ లో జరిగిన మిలిటరీ ప్యారెడ్ కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మొనేర్ ని అమెరికా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను అమెరికా తోసిపుచ్చింది. ఇది తప్పుడు వార్త అని, విదేశీ సైనిక నాయకులను ఎవరూ ఆహ్వానించలేదని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది.
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడిన ఘటనకు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విమానం మంటల్లో కాలిపోతూ ఉండగా దట్టమైన పొగలు కమ్ముకున్న ప్రాంతం నుంచి ఆయన చేతిలో మొబైల్ ఫోన్ తో నడుచుకుంటూ రావడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది, పైలట్లు, ప్రయాణికులు, హాస్టల్ భవనంలోని విద్యార్థులు సహా 274 మంది మృతి చెందారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతుల్లో ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మన మార్కెట్లు రాడించాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియాలిటీ రంగాల షేర్లు కొనుగోళ్లు మధ్య మద్దతు సూచీల పెరుగుదలకు దోహదపడింది. 677 పాయింట్ల లాభంతో 81,796 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. నిఫ్టీ కూడా 227 పాయింట్లు లాభపడి 24,946 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.4గా ఉంది.